దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 179. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. స్వాతి వాళ్ళ కంపెనీ బాస్కి ఎదురుగా కూర్చొని ఆఫీస్ వర్క్ గురించి డిస్కషన్ చేసి ఆ క్యాబిన్లో నుంచి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళగానే ఆదిత్య దగ్గర నుంచి వాళ్ళ బాస్కి ఫోన్ కాల్ వచ్చింది. అతను ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఆదిత్య అని అడిగాడు. నాకు న్యూ ప్రాజెక్ట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి సార్, చెప్పగలుగుతారా అని అడిగాడు ఆదిత్య. ఆ డీటెయిల్స్ అన్నీ స్వాతి దగ్గర ఉన్నాయి ఆదిత్య, స్వాతికి ఫోన్ చేసి కలెక్ట్ చేసుకో అన్నాడు అతను. స్వాతి దగ్గర అనగానే ఆదిత్య కాస్త తడబాటుకి గురై, సరే సార్ అని ఫోన్ పెట్టేసి, స్వాతితో మాటలు లేక పిచ్చెక్కిపోతున్నాను, ఈ ఫైల్ వంక పెట్టుకొని స్వాతికి ఫోన్ చేస్తాను అని అనుకొని స్వాతికి ఫోన్ చేస్తున్నాడు. క్యాబిన్లో వర్క్ చూసుకుంటున్న స్వాతి చాలా రోజుల తర్వాత ఆదిత్య దగ్గర నుంచి కాల్ రాగానే సంతోషపడి పార్కులో యశ్వంత్ చెప్పిన మాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అంది. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు ఆదిత్య ఓ ఎంప్లాయీగా. గుడ్ మార్నింగ్ అంది స్వాతి తన హుందాని చూపిస్తూ. నాకు న్యూ ప్రాజెక్ట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి మేడం, కొంచెం చెప్తారా అని అడిగాడు. స్వాతి కొన్ని క్షణాలు మౌనం వహించి, చెప్తాను, లైన్లో ఉండు అని చెప్పి దానికి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చెప్తుంటుంది. ఆదిత్య ఆ డీటెయిల్స్ని ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తున్నాడు. స్వాతి అలా డీటెయిల్స్ చెప్పి, ఇక ఇవే డీటెయిల్స్ అని అంది. ఓకే, థ్యాంక్ యూ మేడం అని స్వాతి ఇంకేమైనా మాట్లాడుతుందేమోనని ఆదిత్య ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఉంటాను ఆదిత్య అని చెప్పి స్వాతి టక్కున ఫోన్ కట్ చేసింది. స్వాతి ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేయగానే ఆదిత్య మనసు చివుక్కుమంటూ, ఇదేంటి, స్వాతి నాతో ఏమైనా మాట్లాడుతుందేమో అని చూస్తే ఇలా ఫోన్ కట్ చేసిందేంటి అని అనుకొని బాధపడుతున్నాడు. ఇక్కడ స్వాతి కూడా బాధపడుతూ, ఏమైనా నేను అన్నిటికీ స్ట్రాంగ్గా ఉండాలి, తనకు తానుగా ఆదిత్య నాతో మాట్లాడితే తప్ప నేను ఆదిత్యతో మాట్లాడను, అసలు ఆదిత్య మనసులో నా స్థానం ఏంటి అనేది ఈ ఎడబాటుతోనే తేలిపోవాలి, నన్ను ప్రాణంగా ప్రేమించే ఆదిత్య నాకు కావాలి, కానీ నన్ను అవాయిడ్ చేసే ఆదిత్య నాకు అవసరం లేదు అని స్వాతి కూడా మొండిగా అనుకుంటూ ఆదిత్య మీద ప్రేమతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది. స్వాతి పర్సనల్గా ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసేసరికి ఆ రోజంతా ఆదిత్య ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయి ఆఫీస్ టైమింగ్స్ తర్వాత సంయుక్తకి ఫోన్ కాల్ చేస్తున్నాడు. అప్పటికి ఇంటికి చేరిన సంయుక్త రూమ్లోకి వచ్చి బెడ్ మీద నడుము వాలుస్తుండగా ఆదిత్య దగ్గర నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేసి, హలో అని అంది. హాయ్ సంయుక్త, ఇంటికి చేరుకున్నావా అని అడిగాడు. ఇప్పుడే చేరుకున్నాను అని అంది. స్వాతి కూడా వెళ్ళిపోయిందా అని తన టాపిక్ తీసుకొచ్చాడు. సంయుక్త కావాలని స్వాతి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తుండగా తన ఒంటి మీద ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ చూసుకొని ఉదయం ఆ డ్రెస్ చూసి రాహుల్ తనకి కాంప్లిమెంట్ ఇవ్వడం గుర్తు తెచ్చుకొని, అన్నట్టు ఆదిత్య, నేను ఇవాళ గ్రీన్ చుడీదార్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాను, ఆ డ్రెస్లో నేను రాహుల్కి బాగా నచ్చాను అని కావాలని చెప్తుంది. షటప్ సంయుక్త, నేను స్వాతి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకా ఏదో మాట్లాడుతున్నావేంటి అని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఆదిత్య అలా సీరియస్ అయ్యేసరికి సంయుక్త సైలెంట్ అయిపోయింది. స్వాతి ఎలా ఉంది, తను నార్మల్గా ఉంటుందా, ఏదైనా డిస్టర్బెన్స్ గురవుతుందా అని అడిగాడు. తను ఎలా ఉంటే నీకెందుకు, తనని ఏడిపిస్తుంది సరిపోలేదా, అసలు ఎందుకు సడన్గా స్వాతిని దూరం పెడుతూ వచ్చావు
అని సంయుక్త కూడా సీరియస్గా అడిగింది. అలా ఏమీ లేదు. నేనేమీ తనని దూరం పెట్టడం లేదు అని గిల్టీగా చెప్పాడు ఆదిత్య. ఈ క్షణం నువ్వు ఇలా మాట్లాడినందుకు నాకు ఎదురుగా ఉండుంటే నిన్ను చంపేసేదాన్ని ఆదిత్య. ముందు ఉన్న విషయం చెప్పు. ఎందుకు స్వాతిని అవాయిడ్ చేస్తూ వచ్చావు అని కోపంగా అడిగింది. కారణం ఉంది. అందుకే స్వాతిని అవాయిడ్ చేయాలనుకున్నాను అని ఆదిత్య కాస్త కోపంగా చెప్పాడు. ప్రాణంగా ప్రేమించిన స్వాతిని అవాయిడ్ చేయడానికి ఉన్న కారణం ఏంటో కూడా చెప్పి ఏడు అని సంయుక్త కోప్పడింది. ఆదిత్య తన కోపానికి చిరాకు పడుతూ, మా అన్నయ్యతో రిలేషన్ పెట్టుకొని మా ఇంట్లో ఉంటున్న ఆ సంజు ఎవరో కాదు, తను స్వాతి వాళ్ళ అక్క అని ఆవేశంలో బయటపడ్డాడు. ఆ విషయం సంయుక్తకు కూడా పెద్ద షాకింగ్లా ఉంది. ఆవేశంలో బయటపడిన ఆదిత్య బాధతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏమంటున్నావు ఆదిత్య? నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగింది సంయుక్త ఆశ్చర్యపోతూ. నిజమే. సంజుని వాళ్ళ అక్క అంటూ స్వాతి నాకు పరిచయం చేసిన రోజు అసలు నా మైండ్ పని చేయలేదు అని చెప్తుంటే సంయుక్త నిర్ఘాంతపోతుంటుంది. సాయంత్రం 6 అవుతుండగా చక్రి ఒక కాఫీ షాప్లో కూర్చొని ఉండగా అభి అక్కడికి వచ్చి కూర్చొని, ఏమైందిరా, ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది అని అడిగాడు. ఇవాల్టి ఇన్వెస్టిగేషన్లో పెద్దగా రిజల్ట్ ఏమీ లేదురా. ఆ యాక్సిడెంట్ ఉదయం జరిగేసరికి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఇరుగు పొరుగు కూడా పెద్దగా లేరని అర్థమవుతుంది. ఉన్న ఒకరిద్దరు మాత్రం ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అంబులెన్స్కి ఫోన్ చేసి రామ్నాథ్ గారిని అంబులెన్స్ ఎక్కించారని చెప్తున్నారు. ఆ అంబులెన్స్కి చేసిన ఫోన్ నెంబర్ బట్టి కేస్కి ముందుకు వెళ్ళొచ్చు. కేస్ ఛేదించడానికి ఇది ఒక దారి అయితే, కేస్ ఫైల్లో మాత్రం యాక్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఉంది. అది ఎంతవరకు నిజమో కూడా తెలుసుకోవడానికి ఆ కెమెరాల బ్యాకప్ కావాలని అప్లికేషన్ పెట్టాను. లక్ బాగుండి ఆ సమయాన సీసీ కెమెరాలు డేటా మనకు లభిస్తే దోషి ఎవరు అనేది ఈజీగా పట్టుకోవచ్చు. ఒకవేళ సీసీ కెమెరాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం అంబులెన్స్ వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ఆ దోషి ఎవరు అనేది ఈజీగా పట్టుకోవచ్చు. యూ డోంట్ వరీ, కేస్ తొందరలోనే ఛేదిస్తాను అన్నాడు చక్రి. చక్రి మాటలకు అభి సంతోషపడుతూ, నీ మాటలు వింటుంటే కొంచెం ధైర్యం ఏర్పడింది అన్నాడు. రేపు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి వీలుంటే రేపు నాతో పాటు నువ్వు కూడా హాస్పిటల్కి రా, వెళ్దాము అన్నాడు చక్రి. ఖచ్చితంగా వస్తాను అన్నాడు అభి. ఇలా ఆ కేసు గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం దూరంలో యశ్వంత్ కాఫీ తాగుతూ వాళ్ళ ఇద్దరి మాటలన్నీ వింటున్నాడు. కాఫీ షాప్లో అభి చక్రి మాటలు విన్న తర్వాత యశ్వంత్ సంజు గురించి ఆలోచనతోనే మాన్షన్కి చేరుకునేసరికి సంజు పూర్ణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాలతీకి సహాయంగా కాయకూరలు కట్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది. పూర్ణ సంజుతో అలా కలిసిపోవడం యశ్వంత్ మనసుకి కాస్త తృప్తినిస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ అక్కడ సోఫాలో కూర్చొని ముందు టీ స్టాండ్ మీద ఏదో బిజినెస్ మ్యాగజైన్ ఉంటే అది తీసుకొని తిరిగేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావు యశ్వంత్ అని అడిగింది సంజు. ఈ దగ్గరలోనే వెళ్ళొస్తున్నాను సంజు అన్నాడు యశ్వంత్. అంతలో స్వాతి దగ్గర నుంచి తన ఫోన్ రింగ్ అవుతుంటే, మా చెల్లి ఫోన్ చేస్తుంది అని పూర్ణకి చెప్పి సంజు ఆ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. పూర్ణ కొడుకుని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని యశ్వంత్ దగ్గరికి వచ్చి నిలబడింది. దగ్గరికొచ్చిన తల్లిని చూసి, నాతో ఏమైనా మాట్లాడాలా అని తల్లి మీద కోపంతోనే అడిగాడు. ఇలా ఎన్నాళ్ళు నా మీద కోపంతో ఉంటావు యశ్వంత్ అని అడిగింది పూర్ణ. ఈ విషయం గురించి అయితే తమరు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు బుక్ తిరిగేస్తూ. సరే, ఈ జన్మకి నీకు నా మీద కోపం తగ్గదని అర్థమైంది. కానీ ఎప్పటినుంచో నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంది.
యశ్వంత్ తల్లి మాటలు వింటూ నిర్లక్ష్యంగా బుక్ తిరిగేస్తున్నాడు. ఒక అమ్మాయికి తాళి కట్టకుండా ఇలా కలిసి ఉండటం తప్పు యశ్వంత్ అని అంది. అప్పటి వరకు తల్లి మాటలకు నిర్లక్ష్యంగా ఉన్న యశ్వంత్ బుక్కుల నుండి తలను తిప్పి పూర్ణాన్ని చూస్తున్నాడు. సంజు మంచి అమ్మాయి, నీకు తగ్గ జోడి, అందుకని సంజుని పెళ్లి చేసుకో అని అంది పూర్ణ. తల్లి మాటలు యశ్వంత్ మనసుని బాధకి గురి చేస్తూ రామ్నాథ్ గారిని తాగిన మైకంలో యాక్సిడెంట్ చేయటం గుర్తొస్తుంటుంది. పాపం సంజు ఉసురు మన కుటుంబానికి మంచిది కాదు. మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. అది దృష్టిలో పెట్టుకునైనా సంజు మెడలో తాళి కట్టు అని అంది పూర్ణ. యశ్వంత్ అన్ని మాటల్ని సైలెంట్గా వింటున్నాడు. నువ్వు నా మాటకి ఎప్పుడు గౌరవం ఇవ్వవని నాకు తెలుసు యశ్వంత్, కానీ ఒక్క సంజు విషయంలో మాత్రం నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని చెప్పి పూర్ణ వెళ్ళిపోయింది. అసలే బాధగా ఇంటికి వచ్చిన యశ్వంత్కి తల్లి మాటలు మనసుని ఇంకా బాధ పెడుతున్నట్టుగా ఉన్నాయి. సరేనమ్మా, ఉంటాను స్వాతి అని చెప్తూ సంజు ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి యశ్వంత్ అలా డల్గా ఉండటం చూసి దగ్గరికొచ్చి, ఏమైంది యశ్వంత్, హెల్త్ ఏమైనా బాగాలేదా అంటూ యశ్వంత్ నుదురు పట్టుకొని చూసింది. అదేమి లేదు సంజు, బానే ఉన్నాను అన్నాడు. లేదు యశ్వంత్, ఎందుకో నిన్నటి నుంచి బాగా డల్ అయిపోయావు అని యశ్వంత్ పక్కన కూర్చొని ఒక పక్క చక్రి మా నాన్నగారి యాక్సిడెంట్ కేసుని డీల్ చేస్తున్నాడని ఆనందంలో నేనుంటే, నువ్వు మాత్రం ఏ విషయం గురించో ఆలోచిస్తూ బాగా డల్ అయిపోయావు. అసలు నిన్నటి నుండి ఏమైంది యశ్వంత్ నీకు అని అడిగింది. యశ్వంత్ మనసులో మాట్లాడుకుంటూ, ఎవ్వరికి ఎప్పుడు భయపడను నేను. రేపు యాక్సిడెంట్ గురించి నిజం తెలిసాక నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమోనని భయపడుతున్నాను సంజు అని మనసులో అనుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తున్నావేంటి యశ్వంత్ అని అడిగింది. యశ్వంత్ సంజు ఒడిలో తలపెట్టి పడుకొని, కాసేపు నన్ను ఇలా పడుకొనివ్వు సంజు అని అన్నాడు. యశ్వంత్ ఏ విషయం గురించో బాధపడుతున్నాడని సంజుకి అర్థమై, నాతో చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదట్టుంది అని అనుకొని ప్రేమగా యశ్వంత్ తల నిమురుతూ కూర్చొని ఉంది. యశ్వంత్ తన ఒడిలో పడుకొని అంతకు అంతా బాధపడుతున్నాడు. మరుసటి రోజు అభి, చక్రి హాస్పిటల్కి చేరుకున్నారు. చక్రి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రామ్నాథ్ గారి యాక్సిడెంట్ అప్పుడు హాస్పిటల్కి అంబులెన్స్కి ఏ నెంబర్ నుంచి కాల్ చేశారో ఎంక్వైరీ చేస్తున్నాడు. కాసేపటికి వాళ్ళు ఆ డీటెయిల్స్ చెప్తూ ఒక సెల్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ చూసి, ఇది యశ్వంత్ ఫోన్ నెంబర్ ఏమో చూడు అని అభికి ఇచ్చాడు చక్రి. కాదు, ఇది మా బాబాయ్ నెంబర్. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు బాబాయ్ నెంబర్తోనే ఫోన్ చేశాడన్నమాట అని అన్నాడు అభి. ఛా, ఇక్కడ తెలివి యూజ్ చేసి పేషెంట్ నెంబర్తోనే అంబులెన్స్కి ఫోన్ చేశాడనమాట అని అనుకొని యాక్సిడెంట్ అప్పుడు వచ్చిన అంబులెన్స్ స్టాఫ్ని కూడా కలిసి మాట్లాడుతుంటాడు చక్రి. రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి, ఎంతోమంది దగ్గరికి వెళ్తాము. పైగా మీరు చెప్పిన యాక్సిడెంట్ ఎన్నో రోజుల క్రితంది కాబట్టి మాకు అసలేం గుర్తులేదు సార్ అని వారి దగ్గర నుండి ఆన్సర్ వస్తుంటుంది. సో ఇక మిగిలింది సీసీ ఫుటేజ్. ఆ డేటా రావాలి అంటే 2 days అయినా టైం పడుతుంది అభి. అది కూడా కెమెరాలు పనిచేస్తుంటే ఇక మన కేసు నుంచి దాదాపు బయటపడినట్టే అన్నాడు చక్రి. ఒకవేళ ఆ కెమెరాలు కూడా నిజంగా పని చేయకపోతే ఇంకా ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు అభి. అసలైన దోషిని పట్టుకోవటానికి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నమ్మకంతో ఉండు. ముందైతే రామ్నాథ్ గారిని చూద్దాం పదా అని చక్రి, అభి వారి దగ్గరికి వెళ్ళారు. చలనం లేకుండా మిషన్స్ మధ్య బెడ్ మీద పడుకున్న వారిని చూసి ఇద్దరూ భయపడుతుంటారు. తర్వాత చక్రి యాక్సిడెంట్ కేసుని డీల్ చేస్తున్నానని డాక్టర్కి చెప్పి పేషెంట్ కోలుకుంటే మాత్రం ముందుగా ఇన్ఫర్మేషన్
స్టేషన్కి ఇవ్వాలని ఆర్డర్ వేశాడు. అది పోలీసుల ఆర్డర్ కాబట్టి డాక్టర్ కూడా ఓకే అనక తప్పలేదు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే డాక్టర్ యశ్వంత్కి ఫోన్ చేసి అక్కడ జరిగింది చెప్పాడు. ఓకే, అతను ఏదైతే చెప్పాడో వారి రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేసి అక్కడ సీసీ ఫుటేజ్లు పనిచేయడం లేదని పాత ఎస్ఏతో సంజుకి చెప్పించాను. బట్ అక్కడ సీసీ కెమెరాలు వర్కింగ్లోనే ఉన్నాయి. ఇక ఆ సీసీ కెమెరాలతో నేను పట్టుబడిపోతానన్నమాట అని యశ్వంత్ మనసులో అనుకొని చేయిలో నుంచి లేచి వెనుక ఉన్న తండ్రి ఫోటో వైపు బాధగా చూస్తున్నాడు. క్యాబిన్ బయట మేనేజర్ మారుతీరావు స్టాఫ్తో వర్క్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయాన సంజు హాస్టల్లో ఉన్న పవన్ని చూసి వస్తూ ఆటోలో వెళ్తుంటుంది. ఆఫీస్ ముందు నుంచే ఆటో వెళ్తుంటే నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే బోర్డును చూసి డ్రైవర్ ఇక్కడ ఆపు అని అంది. డ్రైవర్ ఆపగానే సంజు ఆటో దిగి అతనికి డబ్బులిచ్చి యశ్వంత్ ఎప్పుడూ ఈ ఆఫీస్కి నన్ను తీసుకురాలేదు. ఇప్పుడు నేను ఈ ఆఫీస్కి వెళ్ళి యశ్వంత్కి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకొని సంజు ఆ ఆఫీస్లోకి వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సంజు ఆ ఫోటో చూడబోతుందా? ఆ యాక్సిడెంట్ కేసు కన్నా ముందు సంజు నిరపరాధి అని యశ్వంత్కి తెలియబోతుందా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.